హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ములక్కాడ పచ్చడి అండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. చాలామందికి ఫస్ట్ టైం ట్రై చేస్తే పాడైపోద్దేమో అని భయం ఉంటుంది, కానీ నాకు కూడా అలా అనిపించింది. కానీ అందుకని చెప్పి నేను 2 ములక్కాడలతోనే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. నాకైతే ఇంకా చాలా ఫుల్ నచ్చేసింది. ఇంకా మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, కానీ తక్కువ చేశాను. ఆ టేస్ట్ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగే నేను ఇది ఎలా చేసానో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఇలా ఒక 50 గ్రాములు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు అయితే ఇలా నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళతో అయితే త్వరగా నానుతుందండి. ఇలా నానబెట్టేసుకొని ఇందులో ఉట్లు అది చెత్త అది ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇవి ములక్కాళ్ళు నీట్గా 2 ములక్కాళ్ళు తీసుకొని కడిగేసి తుడిసేసిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేశాను అనమాట. చూడండి, ములక్కాడ అనేది ఇలా రౌండ్గా తిప్పుతూ కట్ చేయాలి, లేదంటే పీస్ కింద వస్తుంది కదా, అలా రాకూడదు. ఇలా ఉండాలి నీట్గా. అలా పీస్ కింద వచ్చింది ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోద్దండి. అందుకని చెప్పి అలా కాకుండా ఇలా నెమ్మదిగా నీట్గా చుట్టూ కట్ చేసుకోవాలి. పీస్ అనేది నీట్గా రావాలన్నమాట అండి. చూడండి, ఇవి 2 ములక్కాళ్ళకి ఇలా ఇన్ని పీసులు వచ్చాయన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆవాలు వేసాను, 1 స్పూను మెంతులు వేసానండి. మెంతులు వేసి దోరగా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా ఫ్రై చేయాలి. చూడండి, చిటపట వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని ఈ ములక్కాళ్ళు ఇందులో వేసి లైట్గా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి లైట్గా ఫ్రై చేయాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఇలా ఉంచండి. ఇప్పుడు చింతపండు అనేది మెత్తగా అయిపోయింది చూడండి. ఇది మెత్తగా పిసికి అందులో ఎటువంటి పిప్పులు అవి లేకుండా ఇలా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ములక్కాళ్ళు వేయించిన అదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, అది 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత 1/2 స్పూను పసుపు, ఇంకా మనం చింతపండు పిసికి పెట్టుకున్నాం కదండి, జ్యూస్ తీసి ఆ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా చింతపండు కొంచెం దగ్గరగా అయిపోయేటట్లు ఇలా కలపాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చింతపండు దగ్గరగా అయిపోయింది, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 100 గ్రాములు కారం వేసానండి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసాను. అంటే చాలకపోతే తర్వాత అన్నా వేసుకోవచ్చు, కానీ ముందుగా వేస్తే ఎక్కువైపోతే కష్టం కదండి. అందుకని చెప్పి ఇలా వేసాను అన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసి మీరు ఇందులోనే ములక్కాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ముందుగా ఒక డబ్బాలో వేసి ఈ ములక్కాళ్ళన్నీ అప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా వేసాను అనమాట. ముందుగా ఈ కళాయిలోనూ ములక్కాళ్ళు కూడా వేసేసుకొని మీరు కలుపుకోవచ్చు. నేను ఇలా వేసాను అనమాట. వేసేసుకొని మొత్తం అంతా ఆయిల్తో మొత్తం అంతా వేసేసుకుని ఇది ములక్కాళ్ళకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. ఇంకా అది చల్లారిపోయిన తర్వాతే ఇలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇది చిన్న బాక్స్లోని వేసాను అనమాట, తక్కువే చేశాను కాబట్టి.
ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందన్న విధానంలో చేశానండి. నాకైతే చాలా నచ్చింది, చాలా సింపుల్ కూడానా. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా ఇలా చేసి మూత పెట్టేసి ఒకరోజు అలా ఉంచేసుకోవాలి. పైన ఆయిల్ అంతా పైకి తేలుతుందండి మర్నాడికి. చూడండి, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో మరుసటి రోజుకి. చూసారా, ఇలా ఉందన్నమాట పచ్చడి అనేది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా ఈసారి ములక్కాడ పచ్చడి పెట్టాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు ఉప్పు కారం సాలకపోతే ఇలాంటి టైంలోనే వేసుకుని, మరి నాకు సరిపోలేదండి, నేను 2 స్పూన్లు వేసాను కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసి కలిపాను అనమాట. పచ్చడి సూపర్గా అనిపించింది, అందరూ ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.